విజయ్ దళపతే తమిళనాడు సీఎం కాబోతున్నాడా? స్టాలిన్ తట్టాబుట్టా సర్దుకోవాల్సిందేనా? అయితే పాతుకుపోయినటువంటి ద్రవిడ సిద్ధాంతాల పార్టీలు తమిళనాడులో వాటి పని అయిపోయినట్టేనా? హీరో విజయ్ సరికొత్త చరిత్ర సృష్టించబోతున్నాడా? అయితే మై యాక్సిస్ ఇండియా సర్వే చెప్తున్నటువంటి ఎగ్జిట్ పోల్ ఫలితాల ఆధారితంగా విజయ్ సంచలనం సృష్టించబోతున్నాడా? సిల్వర్ స్క్రీన్ నుంచి పొలిటికల్ ఫీల్డ్ను దున్నేయబోతున్నాడా? కొన్ని గంటల్లో తేలినటువంటి తమిళనాడు రాజకీయ భవితవ్యం సంబంధించి విజయ్ రాజకీయ ప్రకంపనలు రేపడం ఖాయమని టీవీకే నేతలు చెప్తున్నారు. సో సడన్గా 2 ఏళ్ల క్రితం పొలిటికల్ పార్టీ ఆవిర్భవించింది టీవీకే పేరుతో. మీరు గమనించండి, అటు ఉన్నటువంటి పార్టీలు అన్నీ కూడా కే అనే పదంతో వస్తాయి. అన్నా డిఎంకే, డిఎంకే, టీవీకే, ఎండిఎంకే, డిఎండికే, పిఎంకే, విసికే, ఏఎంఎంకే, ఎన్టీకే, ఇవన్నీ కూడా కే అనే పదం కామన్ అక్కడ. సో అటువంటి ఆ కజగం లేదంటే తమిళ ఉద్దేశం, తమిళ నినాదంతో వచ్చినటువంటి పార్టీలు, సో ద్రవిడియన్ పార్టీస్. సో ఇవన్నిట్లో కూడా 2 ఏళ్ల క్రితం వచ్చిన విజయ్ ఈరోజు గతంలో ఎప్పుడో చాలా ఏళ్ల క్రితం ఏర్పాటు చేసినటువంటి పార్టీలన్నింటినీ కూడా పక్కన పెట్టి మెయిన్ హెడ్లైన్గా నిలుస్తున్న పరిస్థితి. కారణం యాక్సిస్ మై ఇండియా సర్వేతో పాటుగా తన స్పీచెస్, తన ప్రోగ్రామ్స్, తను చేపట్టినటువంటి కార్యక్రమాలు అన్నీ కూడా ఏ రోజు రోడ్ల మీదకి వచ్చి ధర్నాలు చేపట్టలేదు. ఏ రోజు ప్రభుత్వానికి వ్యతిరేకంగా ఆ రోడ్లపై ఆమె నిరాహార దీక్షలు టెంట్లు వేసుకొని కూర్చోలేదు. ఆయన చేసిందల్లా ఒకటే, అక్కడ జరుగుతున్నటువంటి సిద్ధాంతాలని, అక్కడ జరుగుతున్నటువంటి ఒక ఆలోచనల్ని పబ్లిక్లోకి ప్రతిసారి తన స్పీచెస్ రూపంలో తీసుకొచ్చాడు. డిఎంకేని వ్యతిరేకించాడు. బీజేపీ గవర్నమెంట్ని డైరెక్ట్గా అటాక్ చేయకుండా ఇండైరెక్ట్గా ప్రతిసారి కౌంటర్ వేసే ప్రయత్నం చేశాడు. ఒక పొలిటికల్ స్టార్డమ్ ఉన్న వ్యక్తి, ఒక సినిమా స్టార్డమ్ ఉన్న వ్యక్తి పొలిటికల్గా ఎంట్రీ ఇస్తే తన అభిమానులు ఏ రకంగా అయితే ఆయన్ని చూసుకున్నారో అదే రకంగా పబ్లిక్లోకి యాజిటీస్గా వెళ్ళడానికి ప్రయత్నం చేశాడు. ప్రతిదీ సినిమా స్టైల్లోనే జరిగింది. ప్రతిదీ సినిమా స్టైల్లోనే క్రౌడ్ గ్యాదరింగ్ కానీ, ఆ స్టేజెస్ కానీ, ఆ స్పీచెస్ కానీ, మ్యూజిక్ కానీ, సాంగ్స్ కానీ, టెక్నాలజీని ఉపయోగించి గ్రాఫిక్స్, విఎఫ్ఎక్స్ మొత్తం ఒక సినిమా స్టైల్లో జరిగింది. బట్ ఆఫ్టర్ ఎలక్షన్స్ కూడా ఆయన గురించి ఇన్ని రోజుల పాటుగా మనం మాట్లాడుకుంటున్నామంటే ఒకే ఒక కారణం, ప్రదీప్ గుప్తా. యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం మాత్రమే ఆయన ఇన్ని రోజుల పాటుగా ఇంక ఎలక్షన్ తర్వాత కూడా ప్రధాన హెడ్లైన్గా చూపించగలుగుతుంది. అయితే రేపు రిజల్ట్స్ రాబోతున్నాయి. వెరీ ఎక్స్క్లూజివ్లీ ఆర్టీవీ ఎప్పటికప్పుడు నిమిషానికి అక్కడ జరిగిన ప్రతి రిజల్ట్ అప్డేట్ మీకు అందించడానికి ఆర్టీవీ బృందం సిద్ధంగా ఉంది. అయితే రేపు వచ్చే రిజల్ట్స్లో యాక్సిస్ మై ఇండియా ఇచ్చిన ఎగ్జిట్ పోల్ ఫలితం విజయ్ విషయంలో నిజం కాబోతుందో లేదో చూడాలి. బట్ టీవీకే నేతలు మాత్రం చాలా పగాఢమైనటువంటి విశ్వాసంతో ఉన్నారు. మా నాయకుడు గెలవబోతున్నాడు, మా నాయకుడు ముఖ్యమంత్రి, మేమంతా మంత్రులుగా ఉంటామని. అయితే ఇక్కడ ఒక చిన్న ఎగ్జాంపుల్ కూడా డీప్ అనాలిసిస్లోకి మనం వెళ్తే ఆలోచించాల్సిన అంశం, 1990s అప్పుడు ప్రధానిగా విపి సింగ్ ఏర్పడ్డప్పుడు అప్పుడు యాంటీ బీజేపీయిజం వచ్చింది, యాంటీ కాంగ్రెస్ వచ్చింది. అంటే ప్రభుత్వాలు ఏర్పడినటువంటి ఆ ప్రభుత్వాల పనితీరు అది. ఇప్పుడు ఎగ్జాంపుల్ టేకింగ్ డిఎంకే, అన్నాడీఎంకే 2 సార్లు ప్రభుత్వాల్లో ఉన్నాయి గతంలో. ఈ రెండింటికి వ్యతిరేకత వచ్చినప్పుడు మాత్రమే టీవీకే విజయ్ గెలుస్తాడు. సో అప్పుడు కూడా అదే జరిగింది. సో అది యాజ్ ఇట్ ఈస్ రిపీట్ కాబోతుందా అనేది ఎక్స్పర్ట్స్ లేదా పొలిటికల్ అనలిస్ట్ నేషనల్ లెవెల్లో మాట్లాడుతున్నమాట. టీవీకే విజయ్ అధికారంలోకి రావాలంటే డిఎంకే, అన్నాడీఎంకే 2 పార్టీలు కొల్లగొట్టి వస్తున్నారంటే గతంలో మాదిరిగా సిచ్యువేషనేనా? అప్పుడు యాంటీ బీజేపీ, యాంటీ కాంగ్రెస్ నడిచింది కాబట్టి విపి సింగ్ ప్రధాని కాగలిగారు. అలాంటిదే ఇప్పుడు కూడా జరగబోతోందా విజయ్ విషయంలో అనేది చాలామంది మాట్లాడుతున్నమాట. సో ఇన్ డీటెయిల్గా మాట్లాడదాం. నాతో పాటుగా మా ప్రతినిధి కృష్ణమోహన్ జాయిన్ అవుతున్నారు. కృష్ణమోహన్, సో తమిళనాడు రాజకీయాల్లో ఏం జరుగుతోంది? సో మరి కాసేపట్లో కృష్ణమోహన్ జాయిన్ అవబోతున్నారు. రేపు ఎక్స్క్లూజివ్లీ అండ్ ఆర్టీవీ ఉదయం 6 గంటల నుంచి చివరాకన్న రిజల్ట్ వచ్చి ముఖ్యమంత్రి ఎవరైనా తేలేంత వరకు కూడా 5 స్టేట్స్ అస్సాం, వెస్ట్ బెంగాల్, కేరళ, తమిళనాడు అండ్ పుదుచ్చేరి, ఈ 5 స్టేట్ ఎలక్షన్స్ వెరీ ఎక్స్క్లూజివ్ ఆర్టీవీ మినిట్ టు మినిట్ అప్డేట్స్ మీకు అందించే ప్రయత్నం చేస్తాం. చాలా మంది ఎక్స్పర్ట్స్ అద్భుతంగా వీటిపై విశ్లేషించబోతున్నారు కూడా. సో అయితే ఈ రోజు ఇంకా విజయ్ గురించి మనం మాట్లాడుకుంటున్నామంటే టీవీకే పార్టీ నాయకుల్లో ఉన్న విశ్వాసం, టీవీకే పార్టీ నాయకులు కనబడుతున్నటువంటి ప్రగాఢమైనటువంటి నమ్మకం. తమ నాయకుడు అద్భుతంగా రాణించగలిగాడు. యాక్సిస్ మై ఇండియా సర్వే తప్ప ఏ సర్వే కూడా దీనికి అనుకూలంగా ఫలితం ఇవ్వలేదు. పీపుల్స్ పల్స్ కానీ, చాణక్య స్ట్రాటజీస్ కానీ, మ్యాట్రిక్స్ కానీ ఏ సర్వే కూడా ఎగ్జిట్ పోల్ ఫలితాల్లో విజయ్ గెలుస్తాడని కనీసం చెప్పలేదు. 10, 15, 20, 25 స్థానాల వరకే పరిమితం అయిపోయింది. కానీ యాక్సిస్ మై ఇండియా సర్వే ఒకే ఒక్కటి మాత్రం విజయ్ని ఇంకా ప్రధాన హెడ్లైన్స్లో ఉంచుతోంది. కృష్ణమోహన్ జాయిన్ అయ్యారు. కృష్ణమోహన్, సో తమిళ రాజకీయాల్లో
అన్నా డిఎంకే రెండు పార్టీలను పక్కన పెట్టి టీవీకేకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు అనేది యాక్సిస్ మైండ్ ఇచ్చిన సర్వే. ఒక సినిమా స్టార్డమ్ ఉన్న వ్యక్తి వచ్చి